M4 టీవీ న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. M4 టీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా, నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు, భక్తి గీతాలు m4tvnews.com వెబ్సైట్ యాప్లో ప్రత్యేక ప్రసారం చేస్తుంది. వార్తలు, ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నెంబర్లు 9666665026 9014163335. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం శ్రీనివాస వైభవం 14వ నక్షత్రం చిత్త, 14వ నక్షత్రం 27 నక్షత్రాల్లో 14వ నక్షత్రం అయినటువంటి చిత్తా నక్షత్రం గురించి, ఈ చిత్తా నక్షత్రంలో ఆ శ్రీనివాసుని తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి తిరుమలలో వేసినటువంటి వెంకటేశ్వర స్వామిని, అలివేలిమంగా పద్మావతి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే మనం ఏ ఫలితాలను పొందొచ్చు అనే దాని గురించి మనం తెలుసుకుందాం. ముందుగా గణేశుడి ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో విష్ణవే నమః. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. శ్రీనివాస వైభవం 14వ నక్షత్రం చిత్త, 14వ నక్షత్రం చిత్ర. ఈ చిత్తా నక్షత్రానికి అధిపతి విశ్వకర్మ. చిత్తా నక్షత్రం రోజున శ్రీనివాసును స్మరించిన, దర్శించిన యశస్సు, సర్వ సంపదలు లభిస్తాయి. యశస్సు లభిస్తుంది, సర్వ సంపదలు లభిస్తాయి. ప్రత్యేకించి ఈ చిత్తా నక్షత్రం ఉన్న సాయంకాల సమయంలో ఏ దేవాలయంలోనైనా సరే శ్రీమన్నారాయణ దర్శించిన వారికి ఫలితం అధికంగా ఉండగలదు. శ్రీనివాసుడు దయాసముద్రుడు. రోజులో ఒక్కసారైనా తనను స్మరించిన వారికి సర్వ సౌభాగ్యాలు అనుగ్రహించే అమృతమూర్తి. తన భక్తులందరినీ ఎల్లవేళలా కాపాడుతూ వారికి కావలసినవన్నీ ముందుగా గ్రహించి అనుగ్రహించే ప్రసన్నమూర్తి ఆ శ్రీమన్నారాయణుడు. పూర్వకాలంలో ఒకనాడు రామనాథుడు, విశ్వనాథుడు అనే ఇతర భక్తులు స్వామి గుణగణాలను కీర్తిస్తూ తిరుమల కొండ గాలి నడకన ఎక్కుతున్నారు. ఆ వెంకటాద్రి రమణీయ ప్రకృతి సంపదకు వారి తనువులు పులకించాయి. దారి పొడవునా ఉన్న ఆ అద్భుత ప్రకృతి సౌందర్యానికి వారెంతో ఆనందపడ్డారు. ఎటు చూసినా పచ్చదనం, చెట్లపై కోయిల పాటలు, చక్కటి చలనీళ్ళు. ఆహా, ఎంతటి అద్భుతంగా ఉన్నది ఈ దృశ్యం అని తలస్తూ కొండ ఎక్కుతున్నారు. సాక్షాత్తు శ్రీమన్నారాయణదే శ్రీనివాసునిగా అవతరించి వెంకటాద్రి ఎంతో పవిత్రమైనది. ఎన్నో జన్మల పుణ్యఫలం చేత కానీ, తిరుమల యాత్ర చెయ్యాలని కానీ, కాలినడకన స్వామిని దర్శించాలనేటువంటి సంకల్పం కానీ కలగదు. సంకల్పించడం కానీ, కొండ నడిచి ఎక్కి స్వామిని దర్శించాలనే తలంపు రాదు. స్వామివారి దివ్య లీలలను తలుచుకుంటూ కొండ ఎక్కుతున్న రామనాథుడు, విశ్వనాథుడు కొంతకాలానికి చాలా వాలుగా ఉన్న కొండ ప్రదేశానికి చేరుకున్నారు. చాలా జాగ్రత్తగా అడుగులో అడుగు వేసుకుంటూ ఎక్కుతున్నారు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా పక్కన లోతైన లోయలో పడిపోయే ప్రమాదం ఉంది. అలా భయంగా ఎక్కుతుండగా ఒక్కసారిగా రామనాథుడు కాలు వేసిన రాయి కొద్దిగా జారి పట్టు తప్పాడు. అంతా ఒక్కసారి జారి కింద పడ్డాడు. ఆ పట్టణంలో విశ్వనాథులపై తూలి పడటంతో అతడు కూడా కింద పడటం జరిగింది. ఇలా ఇద్దరు మిత్రులు ఒక్కసారిగా కన్నులు మూసి తెరిచేటంతలో పట్టు తప్పి లోయలోకి పడ్డారు. అక్కడ లోయ దాదాపు 40 అడుగుల లోతు ఉంది. అంత ఎత్తు నుంచి పడినప్పటికీ విశ్వనాథుడి శరీరం చిక్కు చెదరలేదు, చిన్న గాయం కూడా తగలలేదు. రామనాథునికి మాత్రం కొద్దిగా దెబ్బలు తగిలాయి. కాలు విరిగిందేమో అనిపించింది. ఏమిటి విచిత్రం, తనకి ఇన్ని దెబ్బలు తగిలి విశ్వనాథుడికి చిన్న గాయం కూడా కలగకపోవడం ఏంటి అని తెలిసి ఇదే ప్రశ్న మిత్రుడిని అడిగాడు. అప్పుడు విశ్వనాథుడు, అంతా శ్రీనివాసుని మహిమ తప్ప మరొకటి కాదు. నేను కాలు జారి లోయలో పడుతున్న క్షణం స్వామి అంతా నీదే భారం, నీవు తప్పక రక్షిస్తావు అని మనసులో ప్రార్థించాను. అంతకు మించి మరేమీ లేదు అని చెప్పాడు.
అప్పుడు రామనాథునికి అర్థమైంది, తాను కూడా స్వామిని ప్రార్థించాడు. కానీ తాను ఏమని ప్రార్థించాడు? ఓ స్వామి, నీవు నిజంగా ఉన్నట్లయితే నాకు ఏ ఆపద రాదు, ఏ చిన్న దెబ్బ కూడా తగలకూడదు అనుకున్నాడు. తన ప్రార్థనలో సంశయం ఉంది. స్వామి ఉన్నాడో లేడో అన్న అనుమానం ఉంది. స్వామినే పరీక్షించాను. నేను ఎంత తప్పు చేశాను, నువ్వు ఉన్నట్లయితే నన్ను రక్షిస్తావు అనుకున్నాను. కానీ విశ్వనాథుడు మాత్రం నువ్వు ఉన్నావు, నువ్వు తప్పక రక్షిస్తావు అని అనుకున్నాడు. అంత నమ్మకం ఉంది కాబట్టే అతడు పూర్తిగా రక్షింపబడ్డాడని రామనాథుడు గ్రహించాడు. శ్రీనివాసుని సంపూర్ణ శరణాగతి వెళ్ళిన వారికి ఏ ఆపదలు దరిచారు. అందుకనే ఎవరి మీదైనా సరే దేవుడి మీద సంపూర్ణ విశ్వాసం ఉండాలి. ఎటువంటి సంశయాలకు తావివ్వకుండా సంపూర్ణ భారం తన మీదే వేసే భక్తుల యోగక్షేమాలు పూర్తిగా తానే వహిస్తాడు శ్రీనివాసుడు. శ్రీమన్నారాయణకు కావాల్సింది నిష్కలంక, నిర్మలమైన, లేశమైన అనుమానం లేకుండా ఆ స్వామిని ప్రార్థించాలి. అన్నీ తానే చూసుకుంటాడు. ఓ శ్రీనివాస, ఎంతటి అమృతమూర్తివు తండ్రి నీవు, సకల చరాచర సృష్టికర్తవు నీవే, సర్వమంగళ స్వరూపుడవు నీవే, నీకివే మా నమస్కారములు. ఓ శ్రీమన్నారాయణ, నీకివే మా ప్రణామములు. ఓ జగద్రక్షక, నీకివే మా నమస్కారములు. శ్రీయకాంతాయ కళ్యాణ నిదయే దినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఈరోజు చిత్తా నక్షత్రం పుట్టింది. రేపు 15వ నక్షత్రం అయినటువంటి స్వాతి నక్షత్రంతో కలుసుకుందాం. ఈ చిత్తా నక్షత్రంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైనా సరే మనం ఏ దేవుణ్ణి కూడా ప్రార్థించినా కూడా ముందు ఆ దేవుడి మీద విశ్వాసం ఉండాలి. నమ్మకం, విశ్వాసం ఉండాలి. భక్తి, నమ్మకం, విశ్వాసం, ప్రేమ. అనుమానం ఉండకూడదు. అనుమానం ఉంటే కనుక అది అనుమానం కింద ఉంటుంది. అనుమానంగా ఉన్నాడు కాబట్టి వాడికి దెబ్బలు అయితే నీవే భారం తండ్రి అని నువ్వు ఉన్నావు అనేటువంటి నమ్మాడు కాబట్టి వాడికి ఒక దెబ్బ కూడా తగ్గకుండా బయటపడుతుంది. అందుకని ఏంటంటే మనం భగవంతుడిని ఆరాధించేటప్పుడు నువ్వే ఉన్నావు. అందుకే ప్రహ్లాదుడు కూడా ఏ పరీక్ష పెట్టినా, ఎంత విషయం ఇచ్చినా, ఏమి ఇచ్చినా కూడా నువ్వు ఉన్నావు అని చెప్పేసి ఆ భగవంతుడి మీద నమ్మకం ఉంచి భక్తి విశ్వాసాలతోటి ప్రార్థించాడు. తనకి లేశమైనటువంటి కూడా బాధ కూడా కలగలేదు అని ఆయన చెప్పింది. మనం సంపూర్ణమైనటువంటి భక్తి విశ్వాసాలతోటి భారం అంతా ఆయన మీదే పడేసి, స్వామి నీదే భారం, నువ్వే కాపాడు, ఏం చేసిన నేటమించిన పాలించిన నీదే భారం. ఆ తిరుమల శ్రీ వెంకటేశ్వరుడు ఆయనే మన యొక్క యోగక్షేమాన్ని కాపాడుతాడు. మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయమని కోరుతూ, అలాగే లైక్ చేయమని కోరుతూ కాపాడుకుంటున్నాను.